ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ, రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. మొట్టమొదటిగా ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సీడీసీ నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి, దళారీలు కానివ్వండి, రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏపీ సహకార సంఘాల చట్టం 1964 కింద ఇప్పటికే ఉన్న ఏపీ స్టేట్ నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను రద్దు చేస్తూ ఏపీ నూర్ భాషా దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలో దాదాపు 4.85 lakhs ఈ దూదేకుల కమ్యూనిటీ వారు ఉన్న విషయం తెలిసిందే. మరి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి, ఎందుకంటే సమాజంలో చాలా అట్టడుగున ఉండటం, ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండటం, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యతగా ప్రభుత్వం భావించి మరి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దూదేకుల సోదరీమణుల ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంతేకాకుండా వీరికి సబ్సిడీ రుణాలు కానివ్వండి, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు కానివ్వండి, మరి వారి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏపీ పట్టణ స్థానిక సంస్థల నియమాలు 2025లో బిల్ బోర్డ్స్, ప్రచార డిస్ప్లే డివైజెస్ నియంత్రణ మరియు వాటి వినిమయంకు సంబంధించిన గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల నియమాలు 2020 స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తాయి. డిస్ప్లే పరికరాలను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ మరియు అనుమతి పొందటం తప్పనిసరి. యూనిపోల్స్, హోర్డింగ్స్, బస్సులు, ఆటోల మీద ప్రకటనలు, గ్లో సైన్ బోర్డులు, వీధి ఫర్నిచర్తో కూడిన డిస్ప్లేలు, తాత్కాలిక బ్యానర్లు మరియు ఫ్లెక్స్ బోర్డులు వంటి అన్ని రకాల డిస్ప్లే పరికరాలకు నియమం వర్తిస్తాయి. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఎవరింటి మీద వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఈ హోర్డింగ్స్ని, యూనిపోల్స్ని ఎరెక్ట్ చేసి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది. మరి వీటిని నియంత్రించడానికి మరి ఈ బిల్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రతిపాదన తీసుకురావటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి స్ట్రక్చరల్ స్థిరత్వానికి సర్టిఫికేట్, బీమా కవరేజ్ కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇటీవల మనం తుఫాన్లు కానివ్వండి, లేకపోతే హెవీ గేల్ కానివ్వండి, అనేక సందర్భాల్లో, ఎందుకంటే తీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఇది పరిపాటి అయిపోయింది. ఈ స్ట్రక్చర్ డిజైన్స్ ప్రాపర్గా అసెస్ చేసి
ఒక సాంకేతిక నిపుణుడు అసెస్ చేసి ఇవ్వకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎరెక్ట్ చేస్తే గాలి కొద్దిగా స్పీడ్ పెరిగినప్పుడు అవి మీద పడిపోవటం, లేకపోతే ఇళ్ల మీద పడిపోవటం, లేకపోతే వెహికల్స్ మీద పడిపోవటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ముందు అసెస్ చేసుకుని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఆ స్ట్రక్చర్ యూనిపోల్స్ కానివ్వండి, లేదా స్ట్రక్చర్స్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో ఏదైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి. అంతేకాకుండా మరి ఒక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అసలు విధి విధానాలు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఈ బ్యానర్లో పెడతాం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈవెన్ ఎన్విరాన్మెంట్కి కూడా ఇబ్బంది. కాబట్టి వారందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి వీటన్నిటిని కూడా ఒక నిర్దిష్ట సమయంలో వాటినన్నిటిని కూడా నిషేధించాలి. ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయో వాటినే చేయాలి. తర్వాత అవసరం వచ్చిన చోట్ల చేయాలి తప్పితే అదేదో మన సెల్ఫ్ దీనికోసం ప్రచారం కోసం లేకపోతే అటువంటివన్నీ కూడా తగ్గించాలి. దానికోసం ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై 50% మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం 1965 మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లకు సవరణలు చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ 198 MAUD డేటెడ్ 24/11/2020 కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ 7(1) కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఖాళీ స్థలాలుంటే వాటి మీద వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేస్తాం తెలిసిందే. పర్మిషన్స్ పొంది నిర్మాణం చేసిన తర్వాత కూడా ఈ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ను వసూలు చేసుకుంటానికి గతంలో నిబంధనలు ఉన్నాయి. మరి ఈ బిల్డర్స్ అందరూ కూడా ఎవరైతే పర్మిషన్తో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మేము ఆ వేకెంట్ ల్యాండ్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నాము, ఈ కన్స్ట్రక్షన్ సమయంలో కనీసం 50%కి తగ్గించమని చెప్పారు. ఒకవేళ మేము బిల్డింగ్ని పూర్తి చేయకోకుండా అదేవిధంగా అట్టుపెట్టేస్తే అప్పుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కొంత రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి రావటం, దాన్ని పరిశీలించి నిర్మాణంలో నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే నిర్మాణానికి సమయంలో ఈ 50% ట్యాక్స్ లెవీ చేస్తారు.